మరి మరి ఇంకా సంచలనమైనటువంటి వార్త ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కోర్టు మొన్నటి దినాన మరి నేను ఫేస్బుక్ చూస్తూ ఉంటే మరి సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఏంటి అని అంటే, ఎక్కడైతే పర్మిషన్ లేకుండా చర్చిలు కడతారో అక్కడ చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి అని ఒక పోస్టును ఫేస్బుక్లో రిలీజ్ చేసింది. అయితే నేను అడుగుతున్న మాట ఏంటంటే, కేవలము క్రైస్తవ మందిరాలు మాత్రమే చూడటం కాదు, పర్మిషన్ లేకుండా, వ్యక్తిత్వ పర్మిషన్ లేకుండా, పెద్దవారి పర్మిషన్ లేకుండానే చాలామంది దేవాలయాలు కట్టుకుంటున్నారు. మరి వారి విషయం ఏంటి? చాలామంది మసీదులు కట్టుకుంటున్నారు. మరి వారి విషయం ఏంటి? కేవలము క్రైస్తవుల మీద పడి ఎందుకు ఇలాంటి పోస్టులను పెడతా ఉన్నారు? క్రైస్తవ్యము మరి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. సరే, పర్మిషన్ లేకుండా కట్టుకున్నప్పుడు మరి ప్రభుత్వం వాళ్ళు మరి వారికి ఒక జాగా చూపించి, లేకపోతే ఒక స్థలం చూపించి వాళ్ళకి అక్కడ పడగొట్టి అక్కడ కట్టుకోండి అని చెప్పాలా కదా? కాదు. ఎక్కడ చూసినా అన్యాయపు కూల్చివేతలు. ఇక్కడ పర్మిషన్ లేదు కనుక ఇదిగో ఈ మందిరాన్ని కూలుస్తున్నానని కూల్చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనుక మరి పర్మిషన్ లేకుండా మసీదులు వస్తున్నాయి, పర్మిషన్స్ లేకుండా దేవాలయాలు వస్తున్నాయి, పర్మిషన్స్ లేకుండా ఎన్నో ఈ లోకంలో జరుగుతున్నాయి. వాటినన్నిటి మీద ఎందుకు దృష్టి పెట్టారు ప్రభుత్వము? వాటి మీద ఎందుకు మరి తన తీర్పు తీసుకొని రాదు ప్రభుత్వము అని అంటే, ఇతరుల జోలికి వెళ్తే కఠినమైన తీవ్రమైన శిక్షలు వస్తాయి. కానీ క్రైస్తవం ఏంటి అని అంటే ఎవరు జోలికి రాదు. క్రైస్తవం ఏంటి అని అంటే ఎవరు తమ జోలికి వచ్చినా మౌనంగా ఉండి ప్రార్థన చేయాలని నేర్పించేది కనుక, క్రైస్తవులు ఏమీ చెయ్యరు గనక, ఏమీ చేసుకోలేరు గనక, ఏమొచ్చినా కూడా క్రైస్తవం మీద పడి బ్రతకడమే. ఇక శివశక్తి ఆర్గనైజర్స్ వారు కూడా మరి క్రైస్తవులు పాస్టర్లు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా తప్పుడుగా చిత్రించి తప్పుడుగా మాట్లాడుతున్నవారు. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు అని అంటే, క్రైస్తవం ఏం చేయదు, క్రైస్తవులు ఏం చెయ్యరు, ఇతరుల మతాలను దూషిస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారని ఇతరుల మతాలను దూషించకుండా కేవలము క్రైస్తవుల మీదనే పడి బ్రతుకుతున్నారు. మరి వీరి మీద తీర్పు రాదా? వీరిని శిక్షించరా అంటే కాదు. వాళ్ళు అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళని శిక్షిస్తే పెద్దవాళ్ళు అనబడిన వాళ్ళ పీఠాలు కదులుతాయి కనుక వాళ్ళని ప్రశ్నించరు. ఎందుకనంటే క్రైస్తవులు ఏం చేయలేరన్నటువంటి ఒక సందేశాన్ని లోకానికి పంపించాం. క్రైస్తవుల జోలికి వచ్చిన మౌనంగా భరించి మౌనంగా ప్రార్థన చేస్తాం కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవం మీదకి వస్తున్నారు. జాగ్రత్త. ప్రభు మాట్లాడుతున్నాడు, మా వైపు ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రభు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఒకరోజు ఆయన చక్రం తిప్పితే ఈ లోకపు ప్రభువులు అనబడినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండాల్సిందే. ఆయన గడియ రాబోతుంది. ఆయన గడియలో అన్యాయం ఉండదు, అపనిందలు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కాలము నీదని మురిసిపోతున్నావేమో, సమయం నీదని మురిసిపోతున్నావేమో, కానీ ప్రభు దినము రానున్నది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మాటలు దేవుడు దీవించునుగా.